మన పిల్లల ప్రపంచం. మన పిల్లల ప్రపంచం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మన పిల్లల ప్రపంచం. ఈ రోజు నేను ఏం చెప్పబోతున్నానో తెలుసా మీకు? తెలీదు. రాముడు ఉంటాడు కదా, దేవుడు. తెలుసా నీకు రాముడు దేవుడు? రాముడు సీత తెలుసా? చెప్పింది. రాముడు సీత గురించి చెప్పబోతున్నాను. అసలు వాళ్ళ నాన్న వాళ్ళు ఎవరు, అన్నదమ్ములు ఎవరు, వాళ్ళు ఎట్లా పెళ్లి చేసుకున్నారు, అవన్నీ చెప్పబోతున్నాను అనమాట. ఓకేనా పార్దు? అయోధ్య నగరం అని ఒకటి ఉండేది అప్పట్లో, చాలా ఏళ్ల క్రితం. అయోధ్య నగరానికి మహారాజు దశరథ మహారాజు. దశరథ మహారాజు అంటే రాముని వాళ్ళ నాన్న అన్నమాట. అప్పుడు ఏంటంటే ఊర్లను రాజులు పాలించేటోళ్ళు అన్నట్టు. సో ఆ ఊర్లో ఏం కష్టం వచ్చినా కూడా ఆ రాజు దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో అట్లా ఈ దశరథ మహారాజు అయోధ్యకి రాజు అన్నమాట. సో ఈయనకు ముగ్గురు. ఇప్పుడు పాలిస్తలేదా? ఇప్పుడు అదే చీఫ్ మినిస్టర్, సర్పంచ్, అట్లా ఊరికి సర్పంచ్, కొన్ని మండలాలకు ఎమ్మెల్యే, అట్లా సపరేట్ అయిపోయింది, వేరేలాగా అయిపోయింది. అప్పుడేమో ఒక రాజు ఉండేటోడు, ఆ ఊరంతా చూసుకునేటోడు, అట్లా ఉండేది అనమాట. అయితే ఆ రాజుకి దశరథ మహారాజు ఉన్నాడు కదా, ఆ దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు. ఎవరెవరు మమ్మీ? ఒకరు కౌసల్య, సుమిత్ర, కైకేయి. ముగ్గురు భార్యలు ఉండేటోళ్ళు. మూడో భార్య అన్నట్టు కైకేయి. ఫస్ట్ భార్య కౌసల్య, సెకండ్ భార్య సుమిత్ర, మూడో భార్య కైకేయి. మమ్మీ ఎందుకు ముగ్గురిని పెళ్లి చేసుకున్నా? అప్పట్లో రాజులు అందరు అట్లనే ఇద్దరు ముగ్గురిని అట్లా పెళ్లి చేసుకునేటోళ్ళు అన్నట్టు. ఇప్పుడు ఒకరినే చేసుకుంటారు. అప్పుడు కూడా రాముడు ఒకరినే పెళ్లి చేసుకున్నాడు, సీత. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఓన్లీ సీతతోనే ఉన్నాడు. అందుకే రామునికి అప్పటి నుంచి ఏకపత్నివ్రతుడు అని రామునికి పేరు అన్నమాట. సో ఆ తర్వాత నుంచే అందరూ ఒక్కరినే పెళ్లి చేసుకోవడం అనేది వచ్చింది. సో రాముని నుండి ఇదొక మంచిది వచ్చింది అనమాట. ఇదొకటే కాదు, చాలా ఉన్నాయి. ఇంకా స్టోరీస్ ఈ రాముని గురించి స్టోరీస్ వింటుంటే మీకు అన్ని మంచి గుణాలు ఏంటి, మంచి ఎలా వచ్చింది సమాజంకి అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ రాముని వల్లనే ఇట్లా ఒకరినే పెళ్లి చేసుకోవాలి అని వచ్చిందనమాట. ఓకేనా? తర్వాత అదంతా తర్వాత చెప్తా. ఇప్పుడు ఏమైందంటే ముగ్గురు భార్యలు ఉన్నారు కదా, ఇలా ఫస్ట్ కౌసల్యకి ఏమో రాముడు ఇంకా శాంత అని ఇద్దరు పిల్లలు. శాంత అంటే అమ్మాయి, రాముడు శాంత. సుమిత్రకేమో లక్ష్మణుడు శత్రుఘ్నుడు అని ఇద్దరు ట్విన్స్ పుడతారు అనమాట, కవలలు. తెలుసు కదా, లక్ష్మణుడు శత్రుఘ్నుడు. వీళ్ళకిద్దరు అయిపోయారు. కైకేయికేమో భరతుడు. కైకేయికి ఒక భరతుడు పుడతాడు. సో ఇప్పుడు అన్నదమ్ములు ఎంతమంది? రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఒక చెల్లి శాంత. ఓకే, అంటే అందరికంటే చిన్న. ఏమో తెలియదు, అది చిన్ననో ఎవరి తర్వాతనో అదని తెలియదు, కానీ ఒక శాంత అని ఒక ఆమె, అంతే. ఓకే, ఇంట్లోనే ఉండి ఏవో ఒకటి నేర్చుకుంటా ఉండేటోళ్ళు. కొన్ని రోజులు అయిన తర్వాత విశ్వామిత్రుడు అని ఒక ఆయన వస్తాడు వీళ్ళింటికి. ఆ విశ్వామిత్రుని ఊర్లో యాగం జరుగుతుంటది అన్నట్టు. ఆ యాగంకి రక్షకులుగా ఉండడానికి రాముణ్ణి తీసుకెళ్లడానికి వస్తాడు. సో దశరథ మహారాజుని, అంటే రాముని వాళ్ళ నాన్నని రిక్వెస్ట్ చేసి నేను తీసుకెళ్తా అని తీసుకెళ్తాడు వాళ్ళ ఊరికి. రాముడు అంటే లక్ష్మణునికి చాలా ఇష్టం అన్నట్టు, ప్రాణం. రాముని వదిలిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉంటాడు. రక్షణ కోసం వెళ్తుంటే కూడా లక్ష్మణుడు కూడా వెళ్తాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత రక్షణ జరుగుతుండగానే ఆ విశ్వామిత్రుడు చాలా విద్యలు నేర్పిస్తాడు. బాణం ఎట్లేయాలి, ఇంకా బాణాలలో టైప్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే బాణము ఒకటే లాగా ఉంటది, కానీ
అవి మంత్రం ఏదో ఒకటి చెప్పి చదివితే అది వేరే అస్త్రం లాగా మారిపోతుంది అన్నట్టు. ఆ మంత్రాలన్నీ నేర్పిస్తుంటాడు. అవి అయితే ఆ అస్త్రాల వల్ల ఏంటిదంటే ఇప్పుడు బాణం వేస్తూ ఓన్లీ బాణం మీద తగలవడం కాకుండా వాటర్ వచ్చుడు, నిప్పు వచ్చుడు అట్లాంటివి వచ్చేటట్టు కొన్ని విద్యలు నేర్పిస్తాడు. అట్లా చాలానే నేర్చుకుంటాడు. వీళ్ళు విద్యలలో ఆరితేరుతాడు అన్నట్టు. లక్ష్మణుడు కూడా నేర్చుకుంటాడు, కానీ రాముడికి కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇద్దరు టీచర్ చాలా మందికి చెప్తుంది, కానీ అందరు ఒకేలాగా నేర్చుకోరు కదా. కొందరు ఎక్కువ నేర్చుకుంటారు, కొందరు తక్కువ నేర్చుకుంటారు. అట్లా రాముడు మంచిగా నేర్చుకుంటాడు, లక్ష్మణుడు కొంచెం తక్కువ అంతే. లక్ష్మణుడు కూడా అన్నీ వస్తాయి, కానీ కొంచెం తక్కువ వస్తాయి అంతే. ఓకేనా? ఇక యాగరక్షణ అయిపోయింది. అయిపోయినాక ఇంటికి తిరిగి వస్తుంటే అప్పుడు ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే సీత స్వయంవరం జరుగుతుంది అని. ఈ సీత ఎవరు అంటే జనక మహారాజు అని మిథిలా నగరానికి రాజు ఉంటాడు అన్నట్టు. ఇప్పుడు ఈ అయోధ్య లాగానే మిథిలా నగరం అని ఒకటి ఉంటది, దానికి రాజు జనక మహారాజు. అయితే ఆ జనక మహారాజు ఒక రోజు పొలం దున్నుతుండగా ఒక బాక్స్ దొరుకుతుంది. ఆ బాక్స్ లో ఒక పాప ఉంటది, సీత భూమిలో దొరుకుతుంది అన్నమాట. అది ఎట్లా దొరుకుతుంది, ఎట్లా బతికుంది అందులో లోపల ఉండి, అదంతా ఒక మిరాకిల్ అన్నమాట. దేవుడి లీల అదంతా. అర్థమైందా? సో పురాణాలలో అట్లా ఉంది భూమి సీత వాళ్ళ తల్లి అని. అయితే దొరుకుతుంది కదా, దొరికిన తర్వాత ఈ జనక మహారాజు ఆమెను దత్తత తీసుకుంటాడు. సో జనక మహారాజు యొక్క కూతురు ఈమె అయింది. జనక మహారాజు భార్య పేరు సునైన. వాళ్ళకు ఒక కూతురు ఉంది, ఆమె పేరు ఊర్మిళ, ఈ సీత కాకుండా. ఓకేనా? అయితే ఆ సీత చిన్నప్పుడు జనక మహారాజు వాళ్ళ ఇంట్లో శివధనుస్సు అనే ఒక ధనుస్సు ఉండేది. అది శివుడిది అనమాట. శివుడి గురించి చెప్పిన కదా ఇంత ముందు వినాయకుని కథలో. ఆ శివుడి యొక్క ధనుస్సు అనమాట. అది ఎవరికి లేవదు అసలు యాక్చువల్గా అయితే. కానీ సీత దాన్ని జరిపి బాల్ తీసుకొని వస్తుంది చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు. అంత బలం ఉంటది అనమాట సీతకు. అందుకని ఇప్పుడు పెద్ద తిరిగిన తర్వాత సీతా స్వయంవరం ఎట్లా చేసారంటే ఆ శివధనుస్సును ఎత్తి మనం వేసిన వాళ్ళకి సీతను పెళ్లి చేస్తామని స్వయంవరం పెడతారు. అప్పట్లో రాణిలకు అందరికి ఇట్లానే స్వయంవరం పెట్టేటోళ్ళు అనమాట. ఏదో ఒక పరీక్షలు పెట్టి అవిట్లల్లా గెలిచిన వాళ్ళని పెళ్లి చేసి పంపించేటోళ్ళు గెలిచిన వాళ్ళకి. సో అట్లనే ఇట్లా ఇది పెట్టిరు స్వయంవరం. అప్పుడు అక్కడ రాముడికి లక్ష్మణుడికి అన్ని విద్యలు నేర్పించేసిండు కదా. ఇప్పుడు ఇంటికి వచ్చేస్తాడు కదా, అప్పుడు రాముడిని తీసుకొస్తాడు ఈ స్వయంవరానికి. చాలా మంది వస్తారు కానీ ఎవ్వరు లేపలేకపోతారు, కనీసం ఇట్లా కూడా అనలేకపోతారు. రాముడు లేపి ఎక్కుపెట్టి ఇట్లా అనేసరికి అది విరిగిపోతుంది. ఎందుకంటే అది చాలా ఏళ్ళ నుంచి ఉంది కాబట్టి ఇట్లా అనగానే అది విరిగి పడుతుంది అనమాట. సో ఈయననే సీతకు అసలైన భర్త అని చెప్పి డిసైడ్ అవుతారు, ఎందుకంటే ఎత్తగలిగింది కదా దాన్ని. అప్పుడు సీతకు ఈ రాముని ఇచ్చి పెళ్లి చేసేస్తారు. ఇదనమాట. ఇంకా చాలా స్టోరీ ఉంటది ఈ రాముడి గురించి. ప్రస్తుతానికి ఇంతవరకు చాలు. ఇంతవరకు మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా అర్థం కాకపోతే తప్పకుండా కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ స్టోరీని ఇది పార్ట్ 1 లాగా విభజించాను అనమాట. ఇంకా రాముని గురించి స్టోరీ ఎంత చెప్పినా అయిపోదు కాబట్టి ఇంతటితో ఆపేసి ఇంకా నెక్స్ట్ పార్ట్ 2, పార్ట్ 3 అలా చెప్తూ ఉంటాను. సో మిస్ అవ్వకుండా చూడండి. ముందు చాలా మంచి వీడియోస్ చెప్తూ ఉంటాను. సో మిస్ అవ్వకుండా చూడండి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మా ఛానల్ ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.